అవునవును బ్రో, ఈసారి కప్పు కొట్టేది మాత్రం తనుజ ఫిక్స్. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డ్ కి ఇచ్చే వాల్యూ ఎంతండి. తనుజ మాట్లాడుతుంటే ఎంత క్యూట్ గా ఉంటది, అబ్బా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది. మాటలు మాత్రం ఎంత ముద్దుగుంటాయో. ఆ అందం అని కాదు, ఆమె మాట్లాడడం కానీ అసలు ఒక్కొక్కసారి అలగడము, నవ్వుతూ అసలు ఆ గేమ్ ఆడుతుంటే మాట్లాడడము అన్ని చాలా బాగుంటుంది. కానీ తనుజకు మాత్రం ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది కర్ణాటక అండ్ వేరే స్టేట్ అంటున్నారు. కానీ అది కాదు, టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరైనా కప్పు కొట్టేది కప్పు కొట్టాలి. మనం తెలుగోళ్ళు అంటే తెలుగోళ్ళు టాలెంట్, తెలుగోళ్ళు కప్పు కొడతారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది అంటే తనుజ. ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే బిగ్ బాస్ లో ఈసారి బిగ్ బాస్ 9 సీజన్ లో ఇప్పటివరకు కప్పు కొట్టింది ఓన్లీ అది మగవాళ్ళు అండ్ మ్యాన్స్ కొట్టారు అంటున్నారు. కానీ ఇప్పుడు కప్పు కొట్టేది ఒక లేడీ కొడుతుంది. ఆ లేడీ ఎవరంటే తనుజ. ఇది మాత్రం ఫిక్స్. తనుజ నువ్వు కప్పు కొడుతుందా పోయి ఫిక్స్. ఈసారి బిగ్ బాస్ 9 లో కప్పు వచ్చేస్తుంది. 50 lakhs తీసుకొని వెళ్ళిపోతున్నావు ఒక సూట్ కేసు పట్టుకొని. ఆల్రెడీ మా మీడియా వాళ్ళు మొత్తం అక్కడ వెయిట్ చేస్తారు. రేపు ఈవినింగ్ మీరు రండి, వచ్చేసేయండి, కప్పు చూపించండి, సూట్ కేసు చూపించండి మాకు. అందులోకి వెళ్ళి మాత్రం డబ్బులు మాకు ఏమొద్దు, మీరు హ్యాపీగా ఇల్లు కట్టుకోండి, పెళ్లి చేసుకోండి. ఒకవేళ కళ్యాణ్ గారు కప్పు గెలిచినా ఒకవేళ సాక్రిఫైస్ చేయమంటే తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తాడు. వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది. నాకు తెలిసి ఈ టైంలో మన బిగ్ బాస్ గారు ఒకవేళ నీ కప్పు వస్తే అండ్ తనుజకి సాక్రిఫైస్ చేస్తావా అంటే ఖచ్చితంగా తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తాడు మన కళ్యాణ్. అలాంటి మంచి గుణం ఉంది. కానీ కళ్యాణ్ గారు కూడా గేమ్ పరంగా చాలా బాగా ఆడారు. మొన్న ఈ మధ్య ఈ 2-3 వీక్స్ నుంచి డెమన్ పవన్ గేమ్ మాత్రం ఒక లెవెల్లో ఆడాడు. డెమన్ పవన్ కూడా మంచి లీడ్ లో ఉన్నారు. కానీ ఈ బిగ్ బాస్ 9 ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే మన ఇమ్మాన్యుల్ వల్లనే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఉంది. కానీ ఇమ్మాన్యుల్ కూడా గెలిస్తే చాలా బాగుంటుంది. మరి ఈ విధంగా మరి ఈ మధ్య 2-3 వీక్స్ నుంచి మన ఇమ్మాన్యుల్ గారు డౌన్ అయిపోయారు, కొంచెం డల్ అయిపోయారు. అది కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది. మరి ఈ రోజు ఈవినింగ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో అని వెయిటింగ్. ఈ రోజు ఇద్దరు ఫస్ట్ పోతారు. ఈ రోజు ఆ ఇద్దరు ఎవరు అంటే అది తెలిసి డెమన్ పవన్ అన్న, సంజన అన్న ఇద్దరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నా గెస్సింగ్ ప్రకారం అయితే. ఈసారి మాత్రం కప్పు మాత్రం తనుజ కొడుతుంది. ఇది మాత్రం ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది 9 సీజన్ లో అందరూ మగవాళ్ళే కప్పు కొట్టారు. ఈసారి ఒక లేడీ సోలోగా కప్పు కొట్టేస్తుంది ఫిక్స్. అంటే ఇప్పుడు సంజన గారు కప్పు కొడితే బాగుండు అని చెప్పి చాలా మంది అంటారు. ఎందుకంటే సీజన్ 9 నడిచిందే సంజన గారి వల్ల అని చెప్పి. మరి ఏమంటారు మీరు? సంజన గారు కూడా చాలా బాగా ఆడుతున్నారండి. మొన్న గేమ్ ఉంది, ఒక చెప్పు గేమ్ అనేది. ఆ గేమ్ లో చాలా సంజన గారు ఏం ఆడలేదు. కొన్ని గేమ్స్ పరంగా కూడా కొంచెం అంత డల్ గానే ఉండే గేమ్స్ అనేది. ఇందులో గేమ్స్ చాలా బాగా ఆడుతుందంటే తనుజ అండ్ మన ఇమ్మాన్యుల్ అది కళ్యాణ్ గారు చాలా బాగా ఆడుతున్నారండి. కానీ ఇమ్మాన్యుల్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఈసారి కప్పు అయితే ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఒక వీడియో పెడితే ఆ వీడియోలో కామెంట్లు ఓపెన్ చేస్తే మొత్తం తనుజ 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 ఒక 2 లక్షల కామెంట్లు ఉంటే అందులో 1,80,000 కామెంట్లు తనుజ ఉన్నాయి. కళ్యాణ్ పడాలకు అండ్ తనుజకి ఇద్దరు కాంబినేషన్ లో ఇద్దరు ఉన్నారు ఈక్వల్ లో. మరి ఇద్దరిలో ఎవరు చేయి లేపుతారో తెలియదు. మరి ఈ చెయ్యి వదిలిపెడతారా, ఈ చెయ్యి లేపుతారా అర్థం కావట్లేదు. ఇక్కడ తనుజ, ఇక్కడ కళ్యాణ్. తనుజ చేయి దింపుతారా, చేయి దింపుతారా అర్థం కావట్లేదు. ఎందుకంటే కళ్యాణ్ బయట అంటే కళ్యాణ్ కి బాగా సపోర్ట్ పెరిగిపోతుంది కదా ఈ మధ్య. నా కళ్యాణ్ గా నిజంగా తెలుసు, ఆయన ఏదో కామన్ మ్యాన్ అని చెప్పేసి ట్యాగులు వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆర్మీ పర్సన్ చెప్పేసి ట్యాగులు వేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఆటని చూసి ఎవరైనా కప్పిస్తారు. ఆయన పర్సనల్ లైఫ్ని చూసో వాళ్ళ నాన్నని చూసో ఓట్లు వేస్తారు. ఏందన్నా అక్కడ బిగ్ బాస్లో ఎవడైతే బాగా ఆడాడో వానికి కప్పి వాళ్ళు, అంతేగాని వాళ్ళ నాన్న కష్టాల్లో ఉన్నాడని చెప్పో, ఆయన సోల్డర్ అని చెప్పేసి వాడు కామన్ మ్యాను, అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు, చాలా కష్టపడ్డాడు అని చెప్పేసి కప్పు ఇవ్వకండి. అక్కడ ఎవడైతే బాగా ఆట ఆడారో వాళ్ళకి మాత్రం కప్పు ఇవ్వండి. బిగ్ బాసే పాలిటిక్స్ చాలా చేస్తుందన్న. మొన్న రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయి బర్నీ గారిని అక్కడ పెట్టారు చూసారా, అప్పుడే బిగ్ బాస్ పాలిటిక్స్ అర్థమైపోయింది. నాకు తెలిసి రేపు జరిగేది ఇదే అన్న. ఈసారి మనం బిగ్ బాస్ పాలిటిక్స్ ఏందిరా అంటే కంపల్సరీ మన బాహుబలిలో ఒక సీన్ ఉంటుంది, నాజర్ గారు ప్రభాస్ని చంపేయాలని చెప్పేసి రమ్యకృష్ణతో ఎట్లయితే ఒక నాటకం చేస్తారో అట్లా బిగ్ బాస్ అనేది పవన్ పడాల నోట్లో నుంచే, మన నోట్లో నుంచే పవన్ పడా గెలాలి అని ఒక పెద్ద రాజకీయాలే జరిగిందని చెప్పాలి. ఇప్పుడు అగ్ని పరీక్ష అనే ఒక షోని అందులో నుంచి వచ్చిన ఒక పర్సన్ని గెలిపిస్తే నెక్స్ట్ సీజన్లో ఒక 10 లక్షల మంది వస్తారు. అందువల్ల పవన్ పడాలని గెలిపిస్తున్నారే తప్ప జెన్యూన్గా గెలవాలంటే మాత్రం తనుజనే గెలవాలి. ఏం ఆడాడన్న? పోనీ ఆయన ప్రోమో చూశారు కదా, నాగార్జున గారు ఏం చెప్పారు? అసలు నువ్వు కనిపిస్తున్నావు హౌస్లో? మీరు ప్రోమోలోనే చెప్పండి, నేను అగ్ని పరీక్ష హాస్టల్లో 4 గంటలకు వస్తానని చెప్తే అప్పటి నుంచి చూసిన ఆడియన్స్ మేము.
ఈ 4 వారాలు ఏదో ఆడేసాడని చెప్పేసి కప్పిచ్చేస్తారా అన్న? తనుజ ఎందులో ఆడారు? టాస్క్ లో ఆడుకున్నాను క్యాప్టెన్ అయిందన్న. అంటే దేంట్లో స్టార్టింగ్ నుంచి దేంట్లో ఆడలేదన్న. మొన్న కూడా మీకు ఇప్పుడు ప్రోమో అన్నాక మొన్న ప్రోమో కట్ చేశారు. అసలు ప్రోమోనైనా ఎవడన్నా కట్ చేసిన తనుజది ఏవి కట్ చేశారు చూడు. నేను దానికన్నా బాగా చేస్తాను. నా ఫోన్లో కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఇంకా బాగుంటుంది. వాడు చేసిన ఎడిటింగ్ అలా ఉందన్నమాట. తనుజ గారి మీద అంటే బాండింగ్స్ తోటి అందరికి వెనుపోటు పొడిచిందని కూడా టాక్. ఎవరి మీద ఎవరిని వెనుపోటు పొడిచింది? బర్నీ గారు రాలేదా మళ్ళీ? సార్ బర్నీ గారు నోటి నుంచే చెప్పాడు కదా నువ్వు వెన్ను పొడవలేదని చెప్పేసి. ఇవన్నీ మనం క్రియేట్ చేసినవి అన్న. కొంతమంది బయట నుంచి యాదిరెడ్డి లేకపోతే ఆ గీతురాయలు వీళ్ళు ఒకరిని సపోర్ట్ చేశారంటే ఇంకా వీళ్ళే దేవుళ్ళు. అసలు నాకు అర్థం కాదన్న, ఆదిరెడ్డికి ఏం హక్కు ఉందని చెప్పేసి ఆయన మాటలు నమ్ముతారన్న. ఆయన ఏమైనా బిగ్ బాస్ విన్నరా? ఒక మాట చెప్పండి. టాప్ 5లో పరిగెత్తుకొని వచ్చిన మనిషి ఆయన. గీతురాయలు అయితే ఇంకా దరిద్రం. ఆ ముందు చెప్పాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద నేను పోను అని నేర్పించిన మనిషి ఆమె ఈరోజు రివ్యూలు చెప్తుంటే మీరు ఎలా నమ్ముతారన్న? మీరు జెన్యూన్ ఏమైంది? ఆదిరెడ్డి చెప్పాడంటే ఇంకా కింద ఉన్న అందరూ రివ్యూలు అందరూ ఇంకా పవన్ పడాలా. ఆటను చూడండి అయ్యా, మీరు జెన్యూన్గా తీసుకోండి. మీకు ఒకడు వచ్చారంటే ఇమాన్యులో లేకపోతే ఎవరు డిమోన్ పవన్ మీ ఒపీనియన్ షేర్ చేయాలి. కానీ అన్న చెప్పాడు ఆదిరెడ్డి ఇంకా పవనే. ఈరోజు పోయి మనం అదే మాట్లాడదాం, మనం ఫేమస్ అయిపోతాం. గీతురాయలు ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ మాట్లాడింది అనుకో, ఆమె ఆడా ఆదిరెడ్డి చెప్పాడు నువ్వేందే అంటారు. సో ఇక్కడ ఆదిరెడ్డి ఏం పాట పాడితే వీళ్ళందరూ అదే పాట పాడుతున్నారు. అసలు ఆదిరెడ్డికే హక్కు లేదు. నువ్వేం విన్నర్ కాదు. ఒక అభిజిత్తో ఒక లేదా విజయ్ సన్నీ వీళ్ళు చెప్తే నమ్మాలి. కానీ టాప్ 5లో పైకి వచ్చిన మనిషి ఆదిరెడ్డి చెప్తే మీరు ఎట్లా నమ్ముతారన్నా? తనుజ ఆట మేము చూడలేదా? 4 గంటలకు అగ్ని పరీక్ష వస్తుందని చెప్తే హాస్టల్లో చూసుకొని డే 1 నుంచి చూసిన వాళ్ళం మేము. మాస్క్ మ్యాన్ సగం గుండు కొట్టుకొని వచ్చాడు. ఆయన గెలవాలని ఫస్ట్ కోరుకున్నాం. ప్రతి ఆట చూసాం, ప్రతి సెకండ్ చూసాం. తనుజ ఎందులో తగ్గింది? తనుజ వెన్నుపోటు పొడిచింది. ఎవరు చెప్పారన్నా? బర్నీ గారు చెప్పారా వెన్నుపోటు తనుజ పొడిచిందని? షో చూస్తున్న వాళ్ళకి నేను కూడా చూసాను. మరి నాకు అనిపించలేదా? ఎవడో చెప్పింది ఒకటన్నా. నేను అనేది ఏంటంటే మీరు అడిగారన్నా ఉంటుందన్నా. నేను అనేది ఏంటంటే మీరు అన్నారు మీకు ఎక్కడి నుంచి చూసారు? మీరు లైవ్ చూసారా? మీరు ఎవరైనా చెప్తే విన్నారా? ఎపిసోడ్ ఎక్కడుందన్న? బర్నీ గారు వెన్నుపోటు పొడిచారు ఆయన చూపించారా మనకి? ఏం లేదన్నా. అది ఎవరో ఒకరు అన్నారు. ఎవరో ఏం లేదు. బర్నీ గారు వచ్చి చెప్పారు. దానికి ఒకటే మాటలో ఆన్సర్ చెప్తున్నా. బర్నీ గారు వచ్చి దానికి ఆన్సర్ అయితే ఏం చెప్పాడు? నేను వెన్నుపోటు పొడిచానంటే నేనేం పొడవలేదు. నా ఆట నేను ఆడుకున్న ఆట బాగాలేదు కాబట్టి నేను హెల్మెట్ అయినా చెప్పాడు. మరి అప్పుడైనా నమ్మాలి కదా. ఇంకా క్వశ్చన్కి అయిపోయింది ఎక్స్పైర్. తన ఆటే లేదా అండి? సింపతి కాదండి. నేను ఒకటి చెప్తాను. ఆడపిల్ల ఎందుకు గెలవకూడదండి బిగ్ బాస్ హౌస్లో? ప్రతిసారి మగవాళ్ళే గెలవాలా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక షో ఆయన ఒక మగవాడు కాబట్టి ఆడవాళ్ళ కష్టం తెలియదు. కానీ నిజంగా బిగ్ లేడీ అని ఒకవేళ ఏదైనా షో పెడితే ఆడవాళ్ళ కష్టం తెలుస్తుందండి. అసలు ఎందుకు గెలవకూడదు? ప్రతి సీజన్లో మగవాళ్ళే గెలవాలా? సరే అది పక్కన పెట్టేయండి. సంజనా గారు కూడా బాగా ఆడారు. నేను అదే అంటున్నా. సంజనా గారికి ఇవ్వాలి, లేదా ఇమాన్యుల్కి ఇవ్వాలి, లేదా డిమోన్ పవన్కి ఇవ్వాలి. పవన్ పడాలి ఎక్కడి నుంచి వచ్చాడు? 50 రోజులు తనుజ చుట్టూ తిరిగారు. మీరు ఎవరైతే ఇప్పుడు పవన్ పడాలి గెలవాలి అంటున్నాడు, ఆయనే తనుజ చుట్టూ తిరిగిన మనిషి. డే 1 నుంచి ఆట కోసమే ఆడాను, నేను వచ్చింది ఆట కోసమే వచ్చాను. ఈ రోజు వరకు ఎవరితోనూ పుల్కాలు కలపలేదు. రీతు చౌదరి లాగా ఆటగానే ఆడింది. ఎమోషన్స్ అనేది కామన్ అండి. ఎవరికి రాలేదు ఎమోషన్స్? ఎవరు ఇమాన్యుల్కి లేదా ఎమోషన్స్? పవన్ కళ్యాణ్కి లేదా ఎమోషన్స్? మా ఊర్లో ఎలా చేశాను, నేను చిన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాను, అది ఎమోషనల్ కదా? ఆడపిల్ల ఏడిస్తే అన్న చెప్పు. సినిమా థియేటర్లో ఏడుస్తున్నావు. ఎవరయ్యా సినిమా థియేటర్లో వేసింది నీకు? చెప్పు. అది పిఆర్ స్టంట్స్ కాదా? నీ ఫ్యాన్స్ వేస్తారా? ఇక్కడ ఎన్టీఆర్కి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు థియేటర్లు వేసేంత దమ్ము. ఈయనకి వారం రోజులు ఆడినవన్నీ వచ్చి థియేటర్లు వేసేంత ఫ్యాన్స్ వచ్చేసారా? అన్న మామూలుగా పని చేయట్లేదు. పవన్ పడాలా పిఆర్ నిజంగా అది రేంజ్. కాలేజీలకు వెళ్ళిపోతున్నాడు, ఏదేదో చేస్తున్నారు. అర్థమైందా? మాకు అవసరం లేదా తనుజాకి? ఈ ఒకటి చెప్తున్నా, రేపు నిజంగా బిగ్ బాస్ చేసే మోసాల్లో తనుజ ఓడిపోయినా సరే మా విన్నర్ తనుజానే. ఆమె ఎప్పుడో జనాలు గెలిచేసింది. ఇంకా ఆ కప్పు మాకు అవసరం లేదు. ఒకటే మాట నేను చెప్తున్నాను అన్న. ఇప్పుడు కొంతమంది లేడీసే శత్రువు అన్నట్టు ఆ హౌస్ నుంచి బయటకు వచ్చిన దమ్ము శ్రీజ కావచ్చు, ఈ బర్నీతో బాండింగ్ పెట్టుకున్న ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా సరే ఆడవాళ్ళే శత్రువు అన్నట్టు వీళ్ళే నెగిటివ్గా బయటకు వచ్చి తనుజ గెలవకూడదు, పవనే గెలవాలని చెప్తుంటే ఎక్కడ గెలుస్తుందన్న? బయట వచ్చిన వాళ్ళందరూ అంతే. ఒక ఆడపిల్ల ఎందుకు గెలవకూడదు? నిజంగా బిగ్ బాస్ అనేది తీసేసి బిగ్ రాణి అని పెట్టి ఒక అమ్మాయిని కానీ బిగ్ బాస్గా పెడితే అప్పుడు ఆడవాళ్ళ కష్టం తెలుస్తుంది. ఇంకెంత ఆడతారన్న? మగవాడికి బలం ఉంది కాబట్టి ఆడతాడు. ఆడవాళ్ళు ఇంకెంత కష్టపడతారు? చేతులు చూసుకోండి ఒకసారి. తనుజ చేతులు ఎంత ఇదైపోయి ఉంటుంది. ఇంకంతకని ఏం ఆడతారు చెప్పండి? పవన్ పడాలా? నేను ఒకటే చెప్తున్నా. ఆయన 50 రోజులు ఆడింది ఏమీ లేదు. మనం హనుమాన్ సినిమా చూస్తాం, 50-80% ఏం బాగుండదు సినిమా. క్లైమాక్స్లో హనుమంతుని చూపించడానికి సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అట్లా 50 రోజులు 60 రోజులు ఆడకపోయినా సరే ఆయనకి ఈ మధ్యన ఈ 4 వారాలు ఆడితే ఆయన కప్పిచ్చేయాలా? ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఎదవలు. మీరు చెప్పండి, పవన్ పడాలా ఎందుకు గెలవాలి? మీరు బయట నుంచి పెట్టిన హ్యాష్ ట్యాగులు తప్ప ఏమున్నాయి ఆయన ఆట? బిగ్ బాస్లో ఏముంది? ఆయన ఏం బాగుంది? దానికన్నా ఇమాన్యుల్ చాలా బాగుంది. మరి ఆయన ఎందుకు దొక్కేస్తున్నారు చెప్పండి? అసలు అన్న ఒకటే అన్న, పిఆర్లో ఇదంతా స్టంట్స్ అన్న. బిగ్ బాస్లో రేపు పవన్ పడాలా గెలిస్తే ఒకటే రీజన్, అది బిగ్ బాస్ ఆయన్నే గెలిపించాలనుకున్నారు కాబట్టి గెలిపిస్తాడు. రేపు ఒకవేళ కామన్ మ్యాన్ గెలిపించకపోతే నెక్స్ట్ సీజన్కి 10 లక్షల మంది రారు, మళ్ళీ ఎవరు అప్లై చేసుకోడు.
లాస్ట్ టైం అగ్ని పరీక్ష ఎవరిని గెలవలేదురా అని చెప్పేసి వదిలేస్తారు. అందువల్ల బిగ్ బాస్ ఏం ప్లాన్ చేసిందంటే తనుజాను దొక్కి ఈయనకి పవన్ పడాల చేతిలో రేపు కప్పు పెడతారు. అది జరిగేది రేపు. డిమాండ్ కూడా ఆడుతున్నాడు కదా ఇప్పుడు ఈ వీక్. డిమోన్ కామన్ మ్యాన్ కాదు కదా, వచ్చింది కామన్ మ్యాన్లో అగ్ని పరీక్షల నుంచి అయితే రాలేదు కదన్నా. అదొక ఇది ఉంటుంది కదా మీకు. మీరు పవన్ పడాలకి ఆయన గేమ్ చూసి గెలవాలని కోరుకోండి, అంతేగాని వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చి బాగా చెప్పాడనో, లేకపోతే ఆయన కామన్ మ్యాన్ అనో, లేదంటే సోల్జర్ అనో ఇలా గెలవాలని చెప్పుకోకండి. అక్కడ ఆట చూడండి. నేను ఆయన కూడా చెప్తున్నాను, ఆదిరెడ్డి కానీ రీతు వాళ్ళు ఎవరు ఇంకా గీతురాయలు చాలా మంది రివ్యూలు ఉంటారు, అందరూ తనుజని టార్గెట్ చేశారు. అసలు ఆయన రివ్యూలు ఎందుకు నమ్ముతారు? ఆయన ఏమైనా విన్నరా? ఆయన ఆదిరెడ్డి కూడా ఈ మధ్య ట్యాబులు పెట్టుకుని పెద్ద చేస్తున్నాడు. అప్పుడెప్పుడో స్కూటర్ల మీద ఒక వీడియో అప్లోడ్ చేయట్లేదంటే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అప్లోడ్ చేశారు. ఆ రోజు మర్చిపోయారా? రివ్యూ చెప్పడానికి ట్యాబులు ఎందుకు, ఏసీ రూమ్లు ఎందుకన్నా చెప్పండి. చాలా మంది అంటారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర చెత్త బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ మాటలు ఏం నమ్ముతారు అనుకోండి. కృష్ణకాంత్ పార్క్ బ్యాచ్ కానీ నిజంగా మనసు పెట్టి పనిచేస్తే అసెంబ్లీలో సీఎంలే మారిపోతారు, సరేనా? అలాంటి బ్యాచ్ ఈ ఆదిరెడ్డి గీతురాయలు ఎంత అన్న ఒకటే అన్న. ఈ సీజన్ జెన్యూన్గా 100 రోజుల్లో తనుజ్ అనే డిజర్వ్ గేమ్ విన్నర్ అన్న. ఇప్పుడు బిగ్ బాస్ లో ఆదిరెడ్డి బిగ్ బాస్ కంటెంట్ వచ్చేది 40 నిమిషాలు, ఈయన గంట 40 నిమిషాలు. అదేమో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి 5 నిమిషాలు షార్ట్, ఆయన 1:30 పెడతాడు. దాన్ని ఎలా వింటారన్న నాకు అర్థం కాదు. ఏందన్న ఆయన సరే ఆయన ఇష్టం. ఆయన ఆడొచ్చిన అక్కడున్న అందరికీ 5 లక్షలు వారానికి లేదా 50,000 ఇస్తుంటే ఈయన 1.5 కోట్లు సంపాదించాడు. నేను ఒకటే చెప్తానన్నా, ఆదిరెడ్డి గారు మీ రివ్యూ కరెక్ట్గా లేదు ఈసారి. మేము కూడా గెలిపించాం, ఒక అభిజిత్ని గెలిపించాం, విజయ్ సనీని గెలిపించాం, లాస్ట్ టైం నిఖిల్ని గెలిపించాం. మాది ఎప్పుడు రాంగ్ అవ్వలే. ఈసారి ఎందుకు నువ్వు పవన్ పడాల వెనకాలనే పడ్డావు? ఏమైనా అంత ఇచ్చాడా డబ్బులు? లేకపోతే నీకేమైనా సెంటిమెంట్? ఆయన ఏం చెప్తే అది న్యాయం, ఆయన ఏం చెప్తే అదే విన్నరు. ఇదేం అన్యాయం? మాకంటే ఒక ఒపీనియన్ లేదా? చెప్పండి. తనుజ మీరు ఎక్కడన్నా లవ్ స్టోరీ ఏమైనా కలిపిందా? లేదు, జెన్యూన్గా ఆడింది. అసలు వాడైతే ప్రోమో కట్ చేసినాడు, ఒక డైలాగ్ అంటుంది, నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఉంటాను, వెళ్ళిపోతానని. ఎంత మంచి మాట అన్నది. అది ఏవిలో పెట్టడా? చెప్పండి. ఒకటే అన్న, తనుజ మీద చాలా కుట్ర జరిగింది. అది బిగ్ బాస్ కూడా తెలుసు. బిగ్ బాస్ తనుజాని గెలవాలనుకోవట్లేదు. అందువల్ల రేపు జరిగేది ఇదే. పవన్ పడాల కప్పు చేతిలో పెట్టి తనుజాకి ఎంతో కొంత ఇస్తారు. ఇదే అన్న జరిగేది. తనుజ గెలవాలి జెన్యూన్గా. అంటే ఈ సీజన్ విన్నర్ తనుజానే. డే 1 నాకు ఎవరో తెలియదు. తనుజ ఇంతకుముందు ఆమె ఎవరో కూడా తెలియదు. ముద్దమందరం అన్నారు, ఏదో నాకేం తెలియదు. నేను అగ్ని పరీక్ష నుంచి నేను చూసిన దాంట్లో నా రివ్యూ ఏంటంటే తనుజ అన్న గిన్నర్ అంతే. వీళ్ళు ఆడిన నాటకాల నుంచి వచ్చినోడే పవన్ పడాల. అంటే చూడు మైదర్ రివ్యూలో లేపిన కెరటం పవన్ పడాలని చెప్పి అది 100% నిజమన్నా. ఓకేనా? తనుజ విన్నర్ అంతే.